వెంటనే కొట్టింది. దశరథ మహారాజు రాముడు లాంటి తండ్రి కొడుకుల మీద ఆరోపణలు లేకుండా కేసీఆర్ కేటీఆర్ మీద నువ్వు నిన్నగాక మొన్న ఆరోపణలు ఎత్తివి. నువ్వు ఏ జన్మ పుట్టినావు, ఎట్లా పుట్టినావు అని నువ్వు మాట్లాడుతుంది. ఇవాళ సేమ్ కర్మ సిద్ధాంతం రివర్స్ కొట్టి 24 గంటలు కూడా కాలేదు. మరి ఇలా నీ కొడుకు ఫోక్సో కేసులు ఇరుక్కున్నాడు. క్రైమ్ నంబర్ 684/26 ఈ సంవత్సరం నిన్న అర్ధరాత్రి బుక్ అయింది. 8 గంటలు ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి, సంజయ్ బ్రదర్స్. ఈయన రాష్ట్రంలో హోం మంత్రి, ముఖ్యమంత్రి, ఆయన కేంద్రంలో హోం మంత్రి. ఇద్దరిది ఫెవికాల్ బంధం. 8 గంటలు ఆపిరు కేసు పెట్టకుండా. మరి బాలిక ఏమన్నది, మీరు కేసు పెట్టకపోతే నేను చచ్చిపోతా అని చెప్పింది. కాబట్టి మేము ఏమంటామంటే బాలిక పేరు పెట్టకుండా గతంలో ఇదే ఫోక్సో కేసు ఏం మాట్లాడినా ఒకసారి చూపిస్తాం. మా మీడియా మిత్రులు చూడాలి వీడియో. ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? దేశ వ్యాప్తంగా చర్చించుకుంటారు. ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఫోక్సో చట్టం కింద 164 సెక్షన్ కింద నువ్వు మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయమన్నావు. మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇవాళ ఇదే అమ్మాయి యొక్క స్టేట్మెంట్ నీ యొక్క కొడుకు నిన్న మాట్లాడినావు కదా. దశరథ మహారాజు రాముడు, మా కేసీఆర్ కేటీఆర్ రామారావుల మీద మాట్లాడినావు కదా. కర్మ సిద్ధాంతం నీకు కొట్టింది. ఇలా 164 సెక్షన్ కింద నీ కొడుకును మెజిస్ట్రేట్ ముంగట ఆ అమ్మాయితో స్టేట్మెంట్ రికార్డ్ చేపి ఆర్ఎస్ బ్రదర్స్ గా ఫెవికల్ బంధం. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పందించింది కేంద్రంలో. మరి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికి స్పందన లేదు అంటే ఏమన్నట్టు దీని యొక్క ఉద్దేశం? ఇలా ఫెవికల్ బంధం ఎంత బాగుంది. ఆయన యొక్క ట్వీట్ చెప్పిన